హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విమల్స్ టెక్ టాక్. మన ఇంట్లో ఖచ్చితంగా ఒకరు ఐఫోన్ వాడితే ఒకరు ఆండ్రాయిడ్ వాడతారు. దేనికి ఉండే ఫ్యాన్స్ అనుకుంటారు. బట్ వాట్ అబౌట్ ఫైల్ ట్రాన్స్ఫర్? ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ని ఇంకా ఈజీ చేయడానికి నేను ఒక అప్లికేషన్ గురించి చెప్తున్నాను. ఈజీ షేర్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ యూజ్ చేసి మనం ఆండ్రాయిడ్ నుంచి వెళ్ళి ఐఫోన్కి, ఐఫోన్ నుంచి వెళ్ళి ఆండ్రాయిడ్కి డేటా ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు డెమాన్స్ట్రేట్ చేస్తాను ఎలా డేటా ట్రాన్స్ఫర్ చేయాలనేది. ఇప్పుడు మనం ఐఫోన్ నుంచి వెళ్ళి ఆండ్రాయిడ్కి, ఆండ్రాయిడ్ నుంచి వెళ్ళి ఐఫోన్కి డేటా ఎలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేయాలో చూపిస్తాను. గ్యాలరీ ఓపెన్ చేసి మనకు కావాల్సిన ఫైల్ని సెలెక్ట్ చేసి షేర్ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ ఈజీ షేర్ అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యి ఉంది. ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా మనం ఈజీ షేర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఫైల్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఐ వాంట్ టు రిసీవ్ అని చెప్పి క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మీకు మన ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసి అందులో రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అవ్వగానే దాని మీద క్లిక్ చేస్తే రిసీవ్ అని పాపప్ విండో వస్తుంది. ఆ పాపప్ విండో మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు డేటా ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా అయిపోతుంది. చూడండి మీరు, డన్. ఇప్పుడు చూడండి మీరు, ఐఫోన్లో ఉన్న వీడియో ఫైల్ వచ్చేసి ఇందులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా మీరు సింపుల్గా ఆండ్రాయిడ్ నుంచి వెళ్ళి ఐఫోన్కి డేటా ట్రాన్స్ఫర్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ దిస్.